ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజున దేవుడు మనల్ని బలపరుస్తూ మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని. మన దేవుడు కనికరము గలవాడు, కృపగలవాడు. ఈ యొక్క కనికరము అనే మాటకు హీబ్రూ పదంలో జాలి, దయ అనే అర్థం. మన పైన దయ చూపేటటువంటి దేవుడు మనము నమ్ముకున్న మన పరమ తండ్రి. అవునండి, మనము ఆయన ఎలాగైతే మన పట్ల కనికరము గలవాడయ్యాడో అదే విధంగా మనము ఇతరుల పట్ల కనికరాన్ని ప్రదర్శించాలి, కనికరాన్ని చూపించాలి. అప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటామని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. నేను కనికరమునే కోరుదును గాని బలిని కోరను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మరి దేవుడు మన నుంచి ఏది కూడా ఆశించట్లేదు. మనము కూడా ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, మనుషుల పైన ఆయన చూపిస్తున్న జాలి, ఆయన చూపిస్తున్నటువంటి దయ మనం కూడా కలిగి ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నువ్విచ్చేటువంటి కానుకలను ఆశించడు. నువ్వు రోజు మందిరానికి వచ్చినప్పటికీ నువ్వు కనికరము లేని దానివైతే, లేని వాడివైతే నీయందు ఆయన సంతోషించడు. గాని నీవు కనికరాన్ని పొందుకోవాలని, మరి కనికరాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. న్యాయమును, ప్రేమను, విశ్వాసమును మనం కలిగి ఉండాలంట. దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అని. మరి మనం కలిగి ఉండాల్సినవి ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాసము కలిగి ఉండాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మనము ఇవి లేకుండా మనము ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా దేవుడు స్వీకరించడు. ఎన్ని కానుకలు అర్పించినా, ఇంకా ఎన్ని ఉపవాసములు ఉన్నప్పటికీ దేవుడు వాటిని అంగీకరించడు. మరి ఎలా అంగీకరిస్తాడు మనల్ని అంటే మనము కనికరము గలవారమై ఉండాలి. మరి త్రోవలో నడుచుకుంటా యేసయ్య వెళ్తున్నప్పుడు గుడ్డి వారిని యేసయ్య కనికరించాడండి. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని అతను వేసినటువంటి కేకల్ని విన్నటువంటి దేవుడు అతని యందు జాలిపడ్డాడు, అతని యందు కరుణ చూపించాడు. మరి ఎన్నో సంవత్సరాలుగా మరి గుడ్డివాడైనటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు, కేవలం అతని మీద జాలి, దయతోనే. మరి తను కనికరాన్ని కలిగి ఉన్నాడు, కనికరాన్ని, దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు కాబట్టే మరి అతని యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఆ యొక్క స్వస్థతను దేవుడు అతనికి ఇచ్చాడు. మనం కూడా మరి దేవుడు చూపినటువంటి కనికరాన్ని, యేసయ్య చూపినటువంటి కనికరాన్ని మనం కలిగి ఉండాలి. మన పరమ తండ్రి కూడా ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలు ప్రజలు ఉండగా మరి దేవుడు వారి యందు కనికర పడ్డాడంట. మరి దేవుడి యొక్క కనికరము ఆ ప్రజలపై ఉన్నప్పుడు వారికి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారి పట్ల దేవుడు జరిగించాడు. అదే విధంగా మరి దేవుడు ఆయన యొక్క 10 ఆజ్ఞల్లో కూడా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో నేను 1000 తరముల వరకు వారిని కరుణిస్తాను అంటున్నాడు దేవుడు. మరి ఆయన యొక్క కనికరము మనము 1000 తరాల వరకు పొందుకునే వారముగా ఉండాలి. అంతేగాని మరి దేవుణ్ణి ధిక్కరించి, దేవునికి విధేయత చూపించకుండా మరి ఆయన యొక్క కనికరాన్ని పొందుకోవాలని ఆశిస్తే అది మాత్రం ఎప్పటికీ జరగదు. నీ జీవితంలో ఎప్పటికీ మేలు జరగదు. దేవుణ్ణి ప్రేమించు, ఆయన యొక్క కనికరాన్ని పొందుకో. ఏ విధంగా గుడ్డి భిక్షగాడు దేవుణ్ణి ఎలా వేడుకున్నాడో అటువంటి వేదనతో దేవుణ్ణి నువ్వు వేడుకునేటట్లుగా ఉండి దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనము
నింపబడాలి. ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, అయా నీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడవు కాదు. మరి తండ్రి, గుడ్డివాడిని స్వస్థపరిచిన దేవుడవు నీవే. గుడ్డి అతన్ని తండ్రి నీవు కరుణించావు. అయా కేకలు వేస్తుండగా తండ్రి అతని పైన కనికరపడ్డావు. ప్రభువానికి స్తోత్రములయ్యా. అవునయ్యా, నీ సహాయము కొరకు వచ్చిన మమ్మల్ని ఎప్పుడు కూడా త్రోసివేయవు ప్రభా. మేము న్యాయమును కనబరిచే విధంగా, అయా విశ్వాసాన్ని కనబరిచే విధంగా, ప్రేమను కనబరిచే విధంగా ఉండడానికి సహాయము దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, అయా మనుషుల కనికరము కాదు గాని ప్రభా, మీ యొక్క కనికరాన్ని పొందుకొని ప్రభా, మీ యొక్క దీవెనలు పొందుకొని ఆశీర్వాదకరముగా వారు ఉండడానికి సహాయం చేయండి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, మీ కృప చేత నింపండి, మీ బలము చేత నింపండి, మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. అనారోగ్యముతో కృంగిపోతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచండి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. అయా ప్రతి యవన బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. దైవ సేవకులు చేస్తున్న ప్రతి పరిచర్యను తండ్రి, ప్రతి ఒక్క తండ్రి ప్రార్థనను మీరు ఆలకించండి. సంఘాలను విస్తరింప చేయండి. అదే విధంగా నా ప్రభా, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు దుఃఖములో ఉన్నారో, అయా వేదనతో ఉన్నారో, టెన్షన్స్ తో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క టెన్షన్, ప్రతి ఒక్క కన్నీరు యేసు నామములో తుడవబడును గాక. అవును నా ప్రభా, గొప్ప కార్యము, అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని నా తండ్రి, ఎందరైతే తండ్రి మీ సన్నిధిలో మోకరించారో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని, ఈ రోజున వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నము, ప్రతి ఒక్క పని అయా సఫలము దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క పనిలో తండ్రి సఫలతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మీ యొక్క కనికరం ఉండులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.